కర్ణాటక కర్ణాటక రాజకీయం రసవత్తరంగా మారింది. 2 ఏళ్ల క్రితం కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు సాధించి అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి పీఠం కోసం ఎంత సస్పెన్స్ నడిచిందో గుర్తుండే ఉంటుంది. వారం రోజులకు పైగా ఒక చిన్నపాటి సినిమా మాదిరి ట్విస్టులు నెలకొన్నాయి. అయితే అప్పటి ఒప్పంద ప్రకారం 2 సంవత్సరాల 6 నెలల వరకు ఒకరు, ఆ తర్వాత మిగతా కాలానికి ఇంకొకరు సీఎంగా అంగీకారానికి వచ్చారనే విషయం అప్పట్లో వార్తల్లో ప్రధానంగా నిలిచింది. అయితే ఇప్పుడు ఇదంతా ఎందుకంటే కర్ణాటకలో సిద్ధరామయ్య సీఎంగా పదవి చేపట్టి 2 ఏళ్లు దాటిపోయింది. ఇక తర్వాత ఏమిటి అనేది ఇప్పుడు అక్కడి రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి పదవి మార్పుపై జరుగుతున్న ప్రచారానికి మరింత బలం చేకూరుస్తూ సీఎం సిద్ధరామయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. కేవలం అధిష్టానం అభిప్రాయం ఉంటే సరిపోదని, అత్యధిక ఎమ్మెల్యేల మద్దతు లేకుండా ఎవరూ ముఖ్యమంత్రి కాలేరని ఆయన సోమవారం స్పష్టం చేశారు. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఇటీవల చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో సిద్ధరామయ్య స్పందన ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటీవల ఓ ప్రాంతీయ ఛానల్ తో మాట్లాడిన డీకే శివకుమార్ సీఎం ఎంపికకు అధిష్టానం అభిప్రాయం ఒక్కటే సరిపోతుందని, ఎమ్మెల్యేల మద్దతు అవసరం లేదన్నట్టుగా వ్యాఖ్యానించారు. దీనిపై విలేకరులు ప్రశ్నించగా సిద్ధరామయ్య బదిలిస్తూ ఎమ్మెల్యేల అభిప్రాయం లేకుండా ఎవరూ ముఖ్యమంత్రి కాలేరని, మెజారిటీ మద్దతు తప్పనిసరని, అయితే అధిష్టానం ఆశీస్సులు కూడా ఖచ్చితంగా ఉండాలి అని, రెండూ ముఖ్యమే అని తేల్చి చెప్పారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం నవంబర్ నాటికి 2.5 ఏళ్ల పదవి కాలం పూర్తి చేసుకోనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో నాయకత్వ మార్పు జరగవచ్చని చెబుతూ దీనిని కొందరు పార్టీ నేతలు నవంబర్ విప్లవంగా అభివర్ణిస్తూ ప్రచారం చేస్తున్నారు. ప్రస్తుతం అత్యధిక కాంగ్రెస్ ఎమ్మెల్యేల మద్దతు సిద్ధరామయ్యకే ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎమ్మెల్యేల అభిప్రాయాన్ని కాదని, అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకోదని ఆయన వర్గీయులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల తన కేబినెట్ సహచరులతో కలిసి ఏర్పాటు చేసిన విందు భేటీకి రాజకీయ ప్రాధాన్యత లేదని సిద్ధరామయ్య కొట్టిపారేశారు. ఆ విందు భోజనానికి కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు ఎలాంటి సంబంధం లేదని, తాను తరచుగా ఇలాంటి విందులు ఏర్పాటు చేస్తుంటానని, అదొక సాధారణ సమావేశం మాత్రమే అని ఆయన వివరించారు. కర్ణాటక రాజకీయం రసవత్తరంగా మారింది. 2 ఏళ్ల క్రితం కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు సాధించి అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి పీఠం కోసం ఎంత సస్పెన్స్ నడిచిందో గుర్తుండే ఉంటుంది. వారం రోజులకు పైగా ఒక చిన్నపాటి సినిమా మాదిరి ట్విస్టులు నెలకొన్నాయి. అయితే అప్పటి ఒప్పంద ప్రకారం 2 సంవత్సరాల 6 నెలల వరకు ఒకరు, ఆ తర్వాత మిగతా కాలానికి ఇంకొకరు సీఎంగా అంగీకారానికి వచ్చారనే విషయం అప్పట్లో వార్తల్లో ప్రధానంగా నిలిచింది. అయితే ఇప్పుడు ఇదంతా ఎందుకంటే కర్ణాటకలో సిద్ధరామయ్య సీఎంగా పదవి చేపట్టి 2 ఏళ్లు దాటిపోయింది. ఇక తర్వాత ఏమిటి అనేది ఇప్పుడు అక్కడి రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి పదవి మార్పుపై జరుగుతున్న ప్రచారానికి మరింత బలం చేకూరుస్తూ సీఎం సిద్ధరామయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. కేవలం అధిష్టానం అభిప్రాయం ఉంటే సరిపోదని, అత్యధిక ఎమ్మెల్యేల మద్దతు లేకుండా ఎవరూ ముఖ్యమంత్రి కాలేరని ఆయన సోమవారం స్పష్టం చేశారు. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఇటీవల చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో సిద్ధరామయ్య స్పందన ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటీవల ఓ ప్రాంతీయ ఛానల్ తో మాట్లాడిన డీకే శివకుమార్ సీఎం ఎంపికకు అధిష్టానం అభిప్రాయం ఒక్కటే సరిపోతుందని, ఎమ్మెల్యేల మద్దతు అవసరం లేదన్నట్టుగా వ్యాఖ్యానించారు. దీనిపై విలేకరులు ప్రశ్నించగా సిద్ధరామయ్య బదిలిస్తూ ఎమ్మెల్యేల అభిప్రాయం లేకుండా ఎవరూ ముఖ్యమంత్రి కాలేరని, మెజారిటీ మద్దతు తప్పనిసరని, అయితే అధిష్టానం ఆశీస్సులు కూడా ఖచ్చితంగా ఉండాలి అని, రెండూ ముఖ్యమే అని తేల్చి చెప్పారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం నవంబర్ నాటికి 2.5 ఏళ్ల పదవి కాలం పూర్తి చేసుకోనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో నాయకత్వ మార్పు జరగవచ్చని చెబుతూ దీనిని కొందరు పార్టీ నేతలు నవంబర్ విప్లవంగా అభివర్ణిస్తూ ప్రచారం చేస్తున్నారు. ప్రస్తుతం అత్యధిక కాంగ్రెస్ ఎమ్మెల్యేల మద్దతు సిద్ధరామయ్యకే ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎమ్మెల్యేల అభిప్రాయాన్ని కాదని, అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకోదని ఆయన వర్గీయులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల తన కేబినెట్ సహచరులతో కలిసి ఏర్పాటు చేసిన విందు భేటీకి రాజకీయ ప్రాధాన్యత లేదని సిద్ధరామయ్య కొట్టిపారేశారు. ఆ విందు భోజనానికి కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు ఎలాంటి సంబంధం లేదని, తాను తరచుగా ఇలాంటి విందులు ఏర్పాటు చేస్తుంటానని, అదొక సాధారణ సమావేశం మాత్రమే అని ఆయన వివరించారు. కర్ణాటక రాజకీయం రసవత్తరంగా మారింది. 2 ఏళ్ల క్రితం కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు సాధించి అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి పీఠం కోసం ఎంత సస్పెన్స్ నడిచిందో గుర్తుండే ఉంటుంది.
వారం రోజులకు పైగా ఒక చిన్నపాటి సినిమా మాదిరి ట్విస్టులు నెలకొన్నాయి. అయితే అప్పటి ఒప్పంద ప్రకారం 2 సంవత్సరాల 6 నెలల వరకు ఒకరు, ఆ తర్వాత మిగతా కాలానికి ఇంకొకరు సీఎంగా అంగీకారానికి వచ్చారనే విషయం అప్పట్లో వార్తల్లో ప్రధానంగా నిలిచింది. అయితే ఇప్పుడు ఇదంతా ఎందుకంటే కర్ణాటకలో సిద్ధరామయ్య సీఎంగా పదవి చేపట్టి 2 ఏళ్లు దాటిపోయింది. ఇక తర్వాత ఏమిటి అనేది ఇప్పుడు అక్కడి రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి పదవి మార్పుపై జరుగుతున్న ప్రచారానికి మరింత బలం చేకూరుస్తూ సీఎం సిద్ధరామయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. కేవలం అధిష్టానం అభిప్రాయం ఉంటే సరిపోదని, అత్యధిక ఎమ్మెల్యేల మద్దతు లేకుండా ఎవరూ ముఖ్యమంత్రి కాలేరని ఆయన సోమవారం స్పష్టం చేశారు. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఇటీవల చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో సిద్ధరామయ్య స్పందన ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటీవల ఓ ప్రాంతీయ ఛానల్ తో మాట్లాడిన డీకే శివకుమార్ సీఎం ఎంపికకు అధిష్టానం అభిప్రాయం ఒక్కటే సరిపోతుందని, ఎమ్మెల్యేల మద్దతు అవసరం లేదన్నట్టుగా వ్యాఖ్యానించారు. దీనిపై విలేకరులు ప్రశ్నించగా సిద్ధరామయ్య బదిలిస్తూ ఎమ్మెల్యేల అభిప్రాయం లేకుండా ఎవరూ ముఖ్యమంత్రి కాలేరని, మెజారిటీ మద్దతు తప్పనిసరని, అయితే అధిష్టానం ఆశీస్సులు కూడా ఖచ్చితంగా ఉండాలి అని, రెండూ ముఖ్యమే అని తేల్చి చెప్పారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం నవంబర్ నాటికి 2.5 ఏళ్ల పదవి కాలం పూర్తి చేసుకోనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో నాయకత్వ మార్పు జరగవచ్చని చెబుతూ దీనిని కొందరు పార్టీ నేతలు నవంబర్ విప్లవంగా అభివర్ణిస్తూ ప్రచారం చేస్తున్నారు. ప్రస్తుతం అత్యధిక కాంగ్రెస్ ఎమ్మెల్యేల మద్దతు సిద్ధరామయ్యకే ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎమ్మెల్యేల అభిప్రాయాన్ని కాదని, అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకోదని ఆయన వర్గీయులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల తన కేబినెట్ సహచరులతో కలిసి ఏర్పాటు చేసిన విందు భేటీకి రాజకీయ ప్రాధాన్యత లేదని సిద్ధరామయ్య కొట్టిపారేశారు. ఆ విందు భోజనానికి కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు ఎలాంటి సంబంధం లేదని, తాను తరచుగా ఇలాంటి విందులు ఏర్పాటు చేస్తుంటానని, అదొక సాధారణ సమావేశం మాత్రమే అని ఆయన వివరించారు. కర్ణాటక రాజకీయం రసవత్తరంగా మారింది. 2 ఏళ్ల క్రితం కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు సాధించి అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి పీఠం కోసం ఎంత సస్పెన్స్ నడిచిందో గుర్తుండే ఉంటుంది. వారం రోజులకు పైగా ఒక చిన్నపాటి సినిమా మాదిరి ట్విస్టులు నెలకొన్నాయి. అయితే అప్పటి ఒప్పంద ప్రకారం 2 సంవత్సరాల 6 నెలల వరకు ఒకరు, ఆ తర్వాత మిగతా కాలానికి ఇంకొకరు సీఎంగా అంగీకారానికి వచ్చారనే విషయం అప్పట్లో వార్తల్లో ప్రధానంగా నిలిచింది. అయితే ఇప్పుడు ఇదంతా ఎందుకంటే కర్ణాటకలో సిద్ధరామయ్య సీఎంగా పదవి చేపట్టి 2 ఏళ్లు దాటిపోయింది. ఇక తర్వాత ఏమిటి అనేది ఇప్పుడు అక్కడి రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి పదవి మార్పుపై జరుగుతున్న ప్రచారానికి మరింత బలం చేకూరుస్తూ సీఎం సిద్ధరామయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. కేవలం అధిష్టానం అభిప్రాయం ఉంటే సరిపోదని, అత్యధిక ఎమ్మెల్యేల మద్దతు లేకుండా ఎవరూ ముఖ్యమంత్రి కాలేరని ఆయన సోమవారం స్పష్టం చేశారు. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఇటీవల చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో సిద్ధరామయ్య స్పందన ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటీవల ఓ ప్రాంతీయ ఛానల్ తో మాట్లాడిన డీకే శివకుమార్ సీఎం ఎంపికకు అధిష్టానం అభిప్రాయం ఒక్కటే సరిపోతుందని, ఎమ్మెల్యేల మద్దతు అవసరం లేదన్నట్టుగా వ్యాఖ్యానించారు. దీనిపై విలేకరులు ప్రశ్నించగా సిద్ధరామయ్య బదిలిస్తూ ఎమ్మెల్యేల అభిప్రాయం లేకుండా ఎవరూ ముఖ్యమంత్రి కాలేరని, మెజారిటీ మద్దతు తప్పనిసరని, అయితే అధిష్టానం ఆశీస్సులు కూడా ఖచ్చితంగా ఉండాలి అని, రెండూ ముఖ్యమే అని తేల్చి చెప్పారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం నవంబర్ నాటికి 2.5 ఏళ్ల పదవి కాలం పూర్తి చేసుకోనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో నాయకత్వ మార్పు జరగవచ్చని చెబుతూ దీనిని కొందరు పార్టీ నేతలు నవంబర్ విప్లవంగా అభివర్ణిస్తూ ప్రచారం చేస్తున్నారు. ప్రస్తుతం అత్యధిక కాంగ్రెస్ ఎమ్మెల్యేల మద్దతు సిద్ధరామయ్యకే ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎమ్మెల్యేల అభిప్రాయాన్ని కాదని, అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకోదని ఆయన వర్గీయులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల తన కేబినెట్ సహచరులతో కలిసి ఏర్పాటు చేసిన విందు భేటీకి రాజకీయ ప్రాధాన్యత లేదని సిద్ధరామయ్య కొట్టిపారేశారు. ఆ విందు భోజనానికి కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు ఎలాంటి సంబంధం లేదని, తాను తరచుగా ఇలాంటి విందులు ఏర్పాటు చేస్తుంటానని, అదొక సాధారణ సమావేశం మాత్రమే అని ఆయన వివరించారు. కర్ణాటక రాజకీయం రసవత్తరంగా మారింది. 2 ఏళ్ల క్రితం కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు సాధించి అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి పీఠం కోసం ఎంత సస్పెన్స్ నడిచిందో గుర్తుండే ఉంటుంది. వారం రోజులకు పైగా ఒక చిన్నపాటి సినిమా మాదిరి ట్విస్టులు నెలకొన్నాయి. అయితే అప్పటి ఒప్పంద ప్రకారం 2 సంవత్సరాల 6 నెలల వరకు ఒకరు, ఆ తర్వాత మిగతా కాలానికి ఇంకొకరు సీఎంగా అంగీకారానికి వచ్చారనే విషయం అప్పట్లో వార్తల్లో ప్రధానంగా నిలిచింది. అయితే ఇప్పుడు ఇదంతా ఎందుకంటే కర్ణాటకలో సిద్ధరామయ్య సీఎంగా పదవి చేపట్టి 2 ఏళ్లు దాటిపోయింది. ఇక తర్వాత ఏమిటి అనేది ఇప్పుడు అక్కడి రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి పదవి మార్పుపై జరుగుతున్న ప్రచారానికి మరింత బలం చేకూరుస్తూ సీఎం సిద్ధరామయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. కేవలం అధిష్టానం అభిప్రాయం ఉంటే సరిపోదని, అత్యధిక ఎమ్మెల్యేల మద్దతు లేకుండా ఎవరూ ముఖ్యమంత్రి కాలేరని ఆయన సోమవారం
స్పష్టం చేశారు. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఇటీవల చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో సిద్ధరామయ్య స్పందన ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటీవల ఓ ప్రాంతీయ ఛానల్ తో మాట్లాడిన డీకే శివకుమార్ సీఎం ఎంపికకు అధిష్టానం అభిప్రాయం ఒక్కటే సరిపోతుందని, ఎమ్మెల్యేల మద్దతు అవసరం లేదన్నట్టుగా వ్యాఖ్యానించారు. దీనిపై విలేకరులు ప్రశ్నించగా సిద్ధరామయ్య బదిలిస్తూ ఎమ్మెల్యేల అభిప్రాయం లేకుండా ఎవరూ ముఖ్యమంత్రి కాలేరని, మెజారిటీ మద్దతు తప్పనిసరని, అయితే అధిష్టానం ఆశీస్సులు కూడా ఖచ్చితంగా ఉండాలి అని, రెండూ ముఖ్యమే అని తేల్చి చెప్పారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం నవంబర్ నాటికి 2.5 ఏళ్ల పదవీ కాలం పూర్తి చేసుకోనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో నాయకత్వ మార్పు జరగవచ్చని చెబుతూ దీనిని కొందరు పార్టీ నేతలు నవంబర్ విప్లవంగా అభివర్ణిస్తూ ప్రచారం చేస్తున్నారు. ప్రస్తుతం అత్యధిక కాంగ్రెస్ ఎమ్మెల్యేల మద్దతు సిద్ధరామయ్యకే ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎమ్మెల్యేల అభిప్రాయాన్ని కాదని అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకోదని ఆయన వర్గీయులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల తన కేబినెట్ సహచరులతో కలిసి ఏర్పాటు చేసిన విందు భేటీకి రాజకీయ ప్రాధాన్యత లేదని సిద్ధరామయ్య కొట్టిపారేశారు. ఆ విందు భోజనానికి కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు ఎలాంటి సంబంధం లేదని, తాను తరచుగా ఇలాంటి విందులు ఏర్పాటు చేస్తుంటానని, అదొక సాధారణ సమావేశం మాత్రమే అని ఆయన వివరించారు.